మరి గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ఏం చేశారా అంటే ఏకైక ఎజెండా విధ్వంసం, ఆర్థిక అరాచకాలు, నేరాలు. విధ్వంసంతో మొదలుపెట్టారు. ప్రజా వేదిక కూల్చివేత నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్తే అన్ని విధ్వంసాలు, ఆర్థిక అరాచకాలే. దాని మించి వాళ్ళు కొత్తగా చేయగలిగింది ఏదీ లేదు. వాళ్ళు ఎలాంటి వ్యక్తులంటే, మీరు కల్తీ మద్యం ఏదైతే ఉందో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడారన్నది అనేక సందర్భాల్లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము తెలియచేసాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కల్తీ మద్యం ఆ మాఫియా మూలాలు ఎక్కడరా ఉన్నాయి అని అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాయి. ఎంత రాజకీయంగా దిగజారుడండి. వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తుల్ని ఎన్నికల ముందు మన దగ్గరికి పంపిస్తారు. మా దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్తారు. చేయడమే కాదు, మళ్ళీ వెంటనే ఫేక్ పబ్లిసిటీ మొదలు పెడతారు. పేటీఎం కుక్కలు వచ్చేస్తారు. వాళ్ళు ఇదే దుష్ప్రచారం. అసలు కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే వైఎస్ఆర్సీపీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వచ్చిన వారసత్వ సంపద. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వారసత్వ సంపద. వాళ్ళు ఏ విధంగా కల్తీ మద్యంతో ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటం ఆడారన్నది మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీయిస్తే గత 5 సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం. అలాగే జంగారెడ్డిగూడెంలోని కల్తీ మద్యం వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోతే మరి ఆనాడు శాసనసభ్యులు అందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తుంది. రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి చాలా ఇబ్బందులు పెట్టారు.